ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వాహనాలను, సిబ్బందిని వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారని, ఆయనకు సంబంధించిన వాహనాలను సినిమా వ్యక్తులు ఉపయోగించుకుంటున్నారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు రాష్ట్రంలో కీలకంగా మారింది. దీనిపై హైకోర్టు సాధారణ విచారణ లేకుండా నోటీసులు జారీ చేయడం తగదని పేర్కొంటూనే ఈ కేసులో పూర్తి వివరాలు రాబట్టాలని చెప్పడం విశేషం. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ పాలనా వ్యవహారాలు చూడటం కూడా సరికాదని విజయ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి సినిమాల్లో నటించడం కూడా పూర్తిగా ఆపేసేలా హైకోర్టు ఆదేశించాలని ఆయన కోరారు. ఈ కీలకమైన వ్యాఖ్యలో విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్కు ఆర్థికంగా బతుకుదెరువుని ఇచ్చే సినిమాలను ఆపేయమని చెప్పడం రాజకీయ చర్య అని చెప్పడం కంటే పవన్ కళ్యాణ్ను కావాలని ఇరుకుని పెట్టించే చర్య అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందులోనూ విజయ్ కుమార్ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన వ్యక్తి. జగన్ ప్రభుత్వంలో కీలకమైన పదవులను విజయ్ కుమార్ చేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందు విజయ్ కుమార్ తన ఐఏఎస్కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పార్టీ పెట్టారు. ఈ పార్టీ పెట్టడం మీద కూడా అప్పట్లో రకరకాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయమని కోర్టులో పిటిషన్ వేయటం వెనుక కూడా గతంలో ఆయనకు సహకరించిన వర్గాలే ప్రభావితం చేశాయన్నది సమాచారం. వాళ్లే పవన్ కళ్యాణ్ని ఇరుకున పెట్టేలా పిటిషన్ తయారు చేయించి విజయ్ కుమార్ ను ముందు పెట్టి హైకోర్టులో పిటిషన్ వేసినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పుడు కోర్టు ఏం చెబుతోంది, దానికి ప్రతిగా నోటీసులు కనుక ఇస్తే పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కోబోతున్నారు అన్న విషయం న్యాయపరంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కొన్ని సినిమాల్లో నటించారు. తనకిష్టమైన కళను, బతుకుదెరువైన కళను ఎందుకు వదలాలని అప్పట్లో ఎన్టీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఇదే విషయం మీద మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడం, అది ఏకంగా హైకోర్టులో పిటిషన్ వరకు వెళ్లడంతో దీనిపై కోర్టులో ఎలాంటి వాదోపవాదాలు జరుగుతాయన్న విషయం కూడా ఉత్కంఠను రేపుతోంది. పవన్ కళ్యాణ్ కు ఒకవేళ నోటీసులు ఇస్తే ఆయన లిఖితపూర్వకంగా గాని కోర్టుకు గాని వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాధానం ఎలా ఉంటుందన్నది రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.